హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ సాంగ్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. దానికోసం అయితే ఈ సాంగ్కి 1 పిక్తోని 3D లిరికల్ వీడియో చేయాలనేసి ఈ టైప్ వీడియో నేను చేశాను. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మాట చెప్పాలి, ఏంటంటే దీనికి కావాల్సింది ఫాంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో చెప్తున్నా, ఫాంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ తర్వాత ఫుల్ ప్రొజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి, మీకు ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదనమాట. సో ఇన్కేస్ మీకు కానీ వీడియో ఇంపోర్ట్ ప్రాబ్లం ఏదైనా వస్తే దీనికి కావాల్సిన సొల్యూషన్ 2 వీడియోస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో చెక్ చేసుకోండి. అండ్ వీడియో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది ప్రాబ్లం ఏమైనా వస్తే ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలనేసి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మీకు ఫాంట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి. అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేశాను, ప్లస్ సింబల్పై క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేయండి. ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ చూడండి నీల రంగు అనేసి ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఈ ఆప్షన్పై క్లిక్ చేసి వ్యూవల్ ఫాంట్స్పై క్లిక్ చేయండి. తర్వాత 3Dపై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ చూడండి. ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్పై క్లిక్ చేసిన ఫాంట్ అనేది యాడ్ అయింది. ఈ విధంగా ఫాంట్ అనేది యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు నేను చాలా ఫాంట్స్ యాడ్ చేసుకున్నాను కనుక నాకు ఇట్లా ఫాంట్ అన్నీ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఫాంట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి, రైట్ టిక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్పై క్లిక్ చేసి ఈ ఆప్షన్పై క్లిక్ చేసి ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి, ఇట్లా నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా చూసారు కదా, ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అయింది. రైట్ టిక్పై క్లిక్ చేసి మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఫుల్ ప్రొజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకుని బ్యాక్ వచ్చి కెమెరాని ఆన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఆ ఫోటోనే కాకుండా వేరే ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్పై క్లిక్ చేసిన ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ అనేది అయిపోయింది. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇంకా మీకు ఫోటో అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫోటోపై క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా ఇట్లా చూస్తున్నారు కదా, బ్యాక్ వచ్చండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఆ ఫోటోనే కాకుండా వేరే ఫోటో నేను రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. ఫోటో అనేది ఈ విధంగా రీప్లేస్ అవుతుంది. ఇన్కేస్ మీకు జూమింగ్ ప్రాబ్లం ఏదైనా అయితే మీరు ఏం చేస్తారంటే ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని పర్ఫెక్ట్గా ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇటు నుంచి ఇట్లా లిరిక్స్ వస్తుంది, ఇటు నుంచి ఈ విధంగా, దాని తర్వాత ఈ విధంగా ఇట్లా లిరిక్స్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది సింగిల్ పిక్తోని లిరికల్ వీడియో అయితే. సో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు ఆశిస్తున్నా. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి, ఎందుకంటే నేను వీడియో పెట్టినట్టే మీ దాకా నోటిఫికేషన్ రావాలి కనుక. ఆల్మోస్ట్ మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియో సేవ్ చేసుకోవాలి. యారోమార్క్పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.